ఒకేసారి రెండు పిట్టలు అనేది తెలుగులో చాలా పాపులర్ సామెత. అయితే ఆ సామెత ఇద్దరు ప్రత్యర్థులపై ఒకేసారి విజయం సాధించినప్పుడు చెబితే అక్కినట్లు సరిపోతుంది. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం రివర్స్లో తన మంత్రివర్గంలోని ఇద్దరిని ఒకేసారి దెబ్బ కొట్టడమే విచిత్రంగా ఉంది. మంత్రులిద్దరిని సంతృప్తి పరచడానికి ఇద్దరిని చెరో రకంగా దెబ్బ కొట్టారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు. ఆ విషయం బయటపడటంతోనే ఇప్పుడు ఇద్దరు కలిసి చంద్రబాబుపై మండిపడుతున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే, విశాఖపట్నం జిల్లాలోని మంత్రులు చింతకాయల అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్కు ఒకరంటే మరొకరికి పడదు. ఇద్దరి మధ్య సంబంధాలు దశాబ్దాలుగా ఉప్పు నిప్పులాగుంటుంది. దాన్ని అవకాశంగా తీసుకోవాలని అనుకున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అందుకే రాబోయే ఎన్నికలను పావుగా వాడుకున్నారు. ప్రస్తుతం గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చింతకాయలేమో నర్సరావుపట్నం ఎమ్మెల్యే. ఒకరిని దెబ్బ కొట్టేందుకు మరొకరు ఎప్పుడూ ప్లాన్ చేసుకుంటూనే ఉంటారు. పార్టీలో చింతకాయలకు మంచి పట్టుంది. పార్టీ పెట్టినప్పటి నుండి చింతకాయలు గెలిచినా ఓడినా టీడీపీలోనే ఉన్నారు. నిజంగా ఆయన క్యాడర్ బెస్ట్ లీడర్ అనే చెప్పాలి. అదే సమయంలో గంటాకు బాగా అర్ధబలం ఉంది. ఎన్నికకొక నియోజకవర్గం, ఈ పార్టీ కాకపోతే మరో పార్టీ అన్నట్లుంటుంది గంటా వైఖరి. దాంతో అవకాశం వచ్చిందని ఇద్దరు ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్లాన్ మొదలుపెట్టారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు ఇద్దరిని ఒకేసారి దెబ్బ కొట్టడమే విచిత్రం. గంటాను దెబ్బ కొట్టే ఉద్దేశంలో కొడుకు లోకేష్ను భీమిలి నుండి పోటీ చేయిస్తున్నారు. దాంతో గంటాకు మండిపోతుంది. అంటే చింతకాయలను తృప్తిపరిచేందుకు చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసేందుకు ప్రయత్నించిన కొడుకు చింతకాయల విజయ్కు టికెట్ నిరాకరించడం ద్వారా గంటా సాటిస్ఫై చేశారు చంద్రబాబు. నిజానికి లోకేష్ పోటీ చేయాలంటే తన నియోజకవర్గం కుప్పమే ఉంది. అదే సమయంలో వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అవేవీ కానట్లు తన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలి నియోజకవర్గాన్ని చంద్రబాబు ఎంపిక చేయడం ఆశ్చర్యంగా ఉంది. మొత్తానికి చంద్రబాబు చేతిలో దెబ్బతిన్న ఇద్దరు మంత్రులు రాబోయే ఎన్నికలో ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.